కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ చూచుచున్న దేవుడు ఎవరి వైపు ఉంటాయి ఆయన కనులు? ఎవరి వైపు ఉంటాయి ఆయన కనులు? నీతిమంతుల మీద ఉంటాయి. నీవు చేసే ప్రార్థన ఆయన వింటాడు. కానీ నువ్వు చేసే ప్రార్థన ఆయనకి ఇష్టమైనదిగా ఉంటేనే ఆయన వింటాడు. కాబట్టి ఈనాడు సంఘాలు ఎందుకు బలపరచబట్టలేదంటే కారణం ఏం లేదు, ఏక మనసు లేదు, ఏక ఆత్మ లేదు, ఇంకా లేదు, నిష్కపటమైన మనసు లేదు. కాబట్టి ఇలా అయిపోయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నుంచి మనందరం ఏక మనసు కలిగి ఉందాం, ఏక ఆత్మ కలిగి ఉందాం, ఏకమైన దేవుణ్ణి ఆరాధిద్దాం, ఏకాత్మైన దేవుణ్ణి ఆరాధిద్దాం, ఏకము కలిగిన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మన దేవుడు ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, నిరీక్షణ ఒకటే, బాప్తిసం ఒకటే, రక్షణ ఒకటే, దేవుడు ఒకటే, పునరుద్ధానము ఒకటే, జీవం కూడా ఒకటే. ఆ జీవమైన దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ ఏకాత్మ కలిగి ఆరాధిస్తే ఖచ్చితంగా ఆనాడు ఆదిమ సంఘం చూసిన ఆశ్చర్య కార్యాలు ఈనాడు మన సంఘంలో కూడా చూడగలం. ఆనాడు ఆదిమ సంఘం చేసిన కార్యాలు కూడా ఈనాడు మన సంఘంలో జరుగుతుంది. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు తెలుసా, మీరు ఏక మనసు కలిగి ఉండాలి. అటువంటి ఆత్మ ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తల్ల ఉంచుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు నేర్పించిన మాటలు